హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఇంకా ఉదంపూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి అక్కడ సికింద్రాబాద్కి వెళ్దామని ఫస్ట్ మేము ఉదంపూర్ నుంచి వెళ్తున్నాం. చూడండి, ఇది జర్నీ. ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మేము వందే భారత్ ట్రైన్ ఎక్కాము. చూడండి, ఫస్ట్ టైం ఎక్కాము. ఇది చాలా బాగుంది ఈ జర్నీ, కానీ ఎక్కువసేపు కూర్చోవడం అంటే అలసిపోతాము. చూడండి, నేను చూపిస్తాను జర్నీ ఎలా జరిగిందో. ఇదిగో ఇది వందే భారత్. కలర్ కూడా బాగుంది ఫ్రెండ్స్, బ్లూ అండ్ వైట్ ఉంది. చూడండి, ఇంకా మేము కూర్చున్నాము ట్రైన్లో. సీట్స్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయండి మొత్తం. చూడండి, బాగుంది. లోపల ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన ఇక్కడ సైడ్ కూర్చున్నారు. మాకు ఇక్కడ 2 దొరికాయి సీట్లు. అంటే చూడండి, చెప్తాను ఇలా ఉంటాయి సీట్స్. చూడండి, ఇదిగో ఇక్కడ సైడ్ త్రీ చైర్స్ ఉంటాయి. మధ్యలో మాత్రం ఈ టేబుల్ ఒకటే వస్తుంది. కోచ్కి ఒకే టేబుల్ వస్తుంది మధ్యలో. మిగతా అన్నీ అక్కడ 3 సీట్స్, ఇక్కడ 2 సీట్స్ ఉంటాయి. చూడండి, అక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 సీట్స్ 3 ఉంటాయి. అక్కడ ఉంది అక్కడ కూర్చున్నాడు దాని పక్కన ఆయన వెనక 3 సీట్స్ ఇలా లైన్గా ఉంటాయి. ఇటు సైడ్ మాత్రం 2 సీట్స్ ఉంటాయి. టేబుల్ మాత్రం ఒకటే వస్తుంది మిడిల్లో. కోచ్కి మా సీటు కోచ్ మాది, అందుకని చూపిస్తున్నాను. మేము సీటులో కూర్చున్నాం కాబట్టి సీటులో ఓన్లీ 2 టేబుల్స్ వస్తాయి. మిగతా వాళ్ళకి మాత్రం టేబుల్ ఉండవు. ఈ మధ్యలో మనం పెట్టుకోవడానికి ఇట్లా అది ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్లో పెట్టుకొని వాళ్ళు తింటారు. పక్కన వెనక సైడ్ చూడండి, చూపిస్తాను. అది డోర్ కూడా మనకి అదే ఓపెన్ అవుతుంది. ఇట్లా బ్లూ అక్కడ ఒకటి ఉంటుంది, బటన్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాంట్లో అదే బంద్ అయిపోతుంది. తర్వాత ఓపెన్ చేయడానికి మాత్రం మనము ఆ బటన్ క్లిక్ చేసుకోవాలి. చూడండి, అలాగే మనకి టీవీ కూడా ఉంటుంది, చిన్నది స్క్రీన్. మనం ఎక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది అవన్నీ కనిపిస్తుంది అక్కడ నుంచి. చూడండి, ఇంకా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్, బాగా బాగుంది. చూడండి, బయట వెదర్ కూడా బాగుంది. జమ్మూ ఇది, ఇంకా జమ్మూ తావి అక్కడ నుంచి వెళ్తుంటుంది ఇది మొత్తం. చూడండి, ఇలా ఉంటుంది వెదర్ బయట కూడా. ఇది మార్నింగ్ 6 o'clock ఎక్కాము కాబట్టి బాగుంది వెదరు, కానీ ఎండలు మాత్రం చాలా ఉన్నాయి అక్కడ. ఇది మార్నింగ్ వెదర్, ఇది ఇలా అనిపిస్తుంది అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, చాలా బాగుంది. జర్నీ మాత్రం నచ్చింది, కానీ ఎక్కువసేపు కూర్చుంటే మాత్రం మనకి నడుము నొప్పి వచ్చేస్తుంది అనుకుంటా నేను. నాకైతే వచ్చింది. చూడండి, మాకు ఇంకా ఫుడ్ ఇచ్చారు. ఏం ఫుడ్ అంటే పొద్దున స్నాక్స్ లాగా టిక్కీ అంట, అది ఇచ్చారు. తింటారు చాలామంది, కానీ నాకు ఎందుకో తినబుద్ధి కాలే. కేక్ ఇచ్చారు, ఇది తిన్నాను. ఇంకా దహి అంట. దీంట్లో చూడండి ఏముందో చూపిస్తాను. దీంట్లో పోహా ఇచ్చారు. పోహాలో దహి వేసుకుంటారేమో తెలియదు, కానీ పోహా ఇచ్చారు. అలాగే టిక్కీలాగా, ఇది ఆలు టిక్కీలాగా 2 ఇచ్చారు. ఇది నేను ఇంకా ఆలు టిక్కీ తిన్నాను, కొంచెం ఆలు టిక్కీ, కొంచెం పోహా తిన్నాను నేను. ఇది కేక్, వెనిలా మఫిన్ అంట. ఇట్లా ప్లమ్ కేక్ చిన్నగా ఉంటుంది. చూడండి, ఇలాగా నేను కూర్చొని ఉండిపోయి తినేసాక బాగా అలసిపోయాను. ఇంకా చూడండి, తింటున్నాను. అంత నచ్చలు టేస్ట్గా లేవు, కానీ ఎలాగో తినేసాను నేను. అంత టేస్ట్ లేదు పోవా, మొత్తం ఉప్పు లేదు, కారం లేదు. పోవా అలానే ఉంది, తినేసాను నేను. ఇంకా కూర్చొని ఇంకా నాకు నిద్ర వచ్చింది. కొంచెం పడుకున్నాను. ఇంకా పడుకొని ఇంకా చాలాసేపు అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా వచ్చేసింది 2:30కి వచ్చేసింది మాది ఢిల్లీ. న్యూఢిల్లీలో 2:30కి దిగాము మేము. పొద్దున 6 గంటల నుండి 2:30కి దిగాము అక్కడ. చూడండి, నేను బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి నిజాముద్దీన్ వెళ్ళి అక్కడ నుంచి నేను సికింద్రాబాద్ కోసం నైట్ ఉంది ట్రైన్. 8 o'clock ఎక్కాము. ఓకేనా, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.